హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నాలోని తను. ఈ కథని రచించిన వారు లతా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆడుతూ పాడుతూ కాలేజీ లైఫ్ లాస్ట్ డే సెలబ్రేషన్ అయిపోయింది. అందరూ చాలా బాధగా వీడ్కోలు తీసుకున్నారు. అందులో మన వర్ష అంటే అందరికీ ఇష్టమే. ప్రిన్సిపాల్ గారు వర్షని చాలా బాగా పొగిడారు. అందులో మంచి మార్కులు వచ్చాయి. తన ఫ్రెండ్స్ పార్టీకి రమ్మన్నా రానని చెప్పి తన స్కూటీలో ఇంటికి బయలుదేరింది. దారిలో అంతా తను వరుణ్ గురించి ఆలోచనలతో ఇంటికి చేరింది. తను ఇంటికి చేరేసరికి అమ్మ ప్రభ వంటగదిలో తనకు ఇష్టమైన గులాబ్ జామ్ చేస్తుంది. ఏంటమ్మా ఈరోజు స్పెషల్? నేను చెప్పకుండానే స్వీట్ చేస్తున్నావు. ఏం లేదు వర్ష, నీకు ఇష్టమని చేశా. చెప్పటం మర్చిపోయా. ఈరోజు మీ మామయ్య వాళ్ళు వస్తున్నారు. వరుణ్ కూడా వస్తున్నాడు. తనతో గొడవ పడకుండా ఉండు. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయి వస్తా అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అమ్మ ఇచ్చిన వేడి కాఫీ తీసుకొని బాల్కనీలో కూర్చొని ఆ కాఫీ రుచి ఆస్వాదిస్తూ వరుణ్తో జరిగిన పరిచయం గురించి ఆలోచిస్తూ ఉండంగా అంతలోనే ప్రభ వచ్చి, వరుణ్ నీకోసమే వస్తున్నాడు. నువ్వు చెప్పే సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాడు. నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావో ఆలోచించు. నీ వల్ల మా రెండు కుటుంబాల మధ్య దూరం రావడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నువ్వు మారడం లేదు. ఇంకా నేను మా అన్నని బాధ పెట్టాలి అని అనుకోవడం లేదు. నువ్వు మీ నాన్న ఏం చేస్తారో అని ప్రభ వెళ్ళిపోయింది. అమ్మ అన్నీ తెలిసి అలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ వరుణ్తో జరిగిన సంఘటనలన్నీ గుర్తు వస్తుంటే తనకే తెలియకుండా కన్నీళ్లు ఆగటం లేదు. చిన్నప్పటి నుంచి తను వరుణ్తో ఎంతలా బంధం పెంచుకుందో తనకే తెలుసు. వరుణ్ ఇళ్ళు తన ఇళ్ళు పక్కపక్కన కావడం వల్ల చాలా వరకు వర్ష మామయ్య ఇంట్లోనే ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుంచి వర్షకి వరుణ్ అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ తన మీద ఇష్టం ఎప్పుడూ బయటపడలేదు. వరుణ్తో బాగా గొడవ పడేది అనేదాన్ని కన్నా బాగా అల్లరి చేసేది. వరుణ్ తనకన్నా 2 ఏళ్ల పెద్ద. తను కూడా అదే కాలేజీలోనే జాయిన్ అయ్యింది. వరుణ్ చాలా తక్కువ మాట్లాడేవాడు. మిగిలిన వాళ్లతో పోలిస్తే తనతో జోవియల్గా ఉండేవాడు. ఒకసారి వరుణ్ ఎవరో జూనియర్తో మాట్లాడుతుంటే వరుణ్కి తెలియకుండా బెదిరించి మరీ వచ్చింది. అంతలా ఇష్టం మరి. వరుణ్ చదువు అయిపోయింది. నాదేమో ఇంకా 2 సంవత్సరాలు ఉంది. వరుణ్ జాబ్ కోసం వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. నా మనసులో మాట ఈ రోజైనా చెప్పాలి, లేకపోతే తను మళ్ళీ 2 సంవత్సరాలు రాడు అని ఇంటికి బయలుదేరింది. అమ్మా, నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నా. వరుణ్ ఈరోజు ఊరికి వెళుతున్నాడు అని తను వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వరుణ్ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాడు. వరుణ్, నేను నీకు ఒక మాట చెప్పాలి అని చెప్పే లోపని వరుణ్ వర్షతో, అవును, నేను నీకు ఒక మాట చెప్పాలి. అమ్మ వాళ్ళు ఒక సంబంధం తెచ్చారు. నీకు ఆ అబ్బాయి బాగా నచ్చుతాడు. అత్తతో వచ్చి మాట్లాడతారు. చేసుకోవే, మంచి సంబంధం. మళ్ళీ ఎలాంటి సంబంధం రాదు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో. వాళ్ళకి చెబితే ఇంకా 2 years కూడా ఉంటారు. అప్పుడే పెళ్లి చేసుకోని అవసరం లేదు అని అనగానే వర్ష బాధతో ఏమి మాట్లాడాలో తెలియక వరుణ్ లగేజ్ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేసి బస్సు వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేసింది. ఏమి సైలెంట్ అయిపోయావు అన్నా కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్గానే ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే భోజనానికి రమ్మన్నా ఆకలి లేదు అనేసి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. పొద్దున్నే కాలేజీకి లేట్ అవుతుందని లే వర్ష అని నిద్ర లేపే వరకు నిద్ర లేచి కాలేజీకి వెళుతూ వాళ్ళ అమ్మకి చెప్పింది. అత్తయ్య వాళ్ళు ఏమైనా సంబంధం తెస్తే నేను చేసుకోను అని చెప్పే అమ్మ. నేను ఏ సంబంధం చేసుకోను. నా చదువు పూర్తి చేసుకొని జాబ్ చేశాక ఆలోచిస్తాను. అంతవరకు చేసుకోను అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏంటి ఈ పిచ్చిది ఏదో చెప్పింది? వదిన వాళ్ళు వస్తారు అన్నారుగా, వాళ్ళనే అడుగుతా. ప్రభ అన్నయ్య వదినలు పూలు పండ్లు తీసుకొని వస్తూ, ఏంటి ప్రభ, వీంకులని లోపలికి ఆహ్వానించాలని తెలియదా? ఇలా అయితే ఎలా అనగానే, ఎంత మాట వదిన, ఇది కూడా మీ ఇల్లే కదా, సరదాకి అన్నానులే వదిన,
విషయం ఏమిటి అంటే, మీకు తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి వరుణ్కి వర్షకి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. ఆ మాటే వరుణ్ కూడా చెప్పాడు. కానీ వర్షకి చెప్పొద్దు, తనకి వేరే సంబంధం అని చెప్పు వదిన. తను ఇంతవరకు వరుణ్కే చెప్పలేదంతా. ఇలా చేస్తే తానే వచ్చి మనసులో మాట చెప్తుంది అని వరుణ్ ఆలోచన. మనము కూడా తెలియనట్టే ఉందాం. ఆ రోజు సాయంత్రం వర్ష రాగానే ప్రభ కాఫీ తీసుకుని వచ్చి వర్ష పక్కన కూర్చుని, అమ్మ వర్ష, అన్నయ్య వాళ్ళు వచ్చారు, మంచి సంబంధం అంతా. నీ చదువు అయ్యాకే నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటా అన్నారు వాళ్ళు. నాకు మీ నాన్నకి కాదు అని చెప్పడానికి కారణం తెలియదు. మేమంతా ఓకే చెప్పినాము. ఏంటమ్మా, నాకు ఇష్టం లేదు అంటే కూడా నాకు బలవంతంగా చేస్తారా? సరే, అలాగే అనుకోండి. 2 సంవత్సరాల తర్వాత కదా. ఇప్పుడే చెప్తాను, తను నెంబర్ ఇవ్వండి. తను నిన్ను నీ చదువు అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయకూడదు అని నెంబర్ ఇవ్వలేదు. నీ చదువు అయ్యాకే తానే వచ్చి కలుస్తాడు అట. సరే అయితే అప్పుడే చెప్తా తనకి నో అని. ఓకేనా అని కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వరుణ్ ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడేది కాదు. ఎక్కువగా మాట్లాడితే తను ఎక్కడ బయటపడి తన మనసులో మాట చెప్పేస్తాను ఏమో అని. నా జీవితంలో ఈ 2 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియనేలేదు. వరుణ్ లేకుండా ఎలా గడిచాయో కూడా తెలియలేదు. వరుణ్ణి చూసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. రేపు మామయ్య వాళ్ళు వరుణ్ వస్తున్నారు. మళ్ళీ ఆ సంబంధం గురించి మాట్లాడితే ఏం చెయ్యాలో ఒక ఆలోచనకి వచ్చింది. పెళ్లి గురించి బాధపడుతూనే వరుణ్ వస్తున్నాడు అనే సంతోషంలో ఉన్నది. దీనిని ప్రేమ అంటారా? తనకి నచ్చకపోయినా తన మనసెందుకో వరుణ్ణే కోరుకుంటుంది. నాలోనే తను ఉంటే నేను ఎలా మర్చిపోగలను అని ఆలోచిస్తూ నిద్రపోయింది. వర్ష చాలా అందంగా రెడీ అవుతూ అద్దంలో చూసుకొని, అవును, నా వరుణ్ కోసం రెడీ అవుతున్నా, ఇంకా ఎవరి కోసం కాదు అని అనుకుంటూనే తనకు నేను ఇష్టం లేక కాదా ఇంకో సంబంధం గురించి నాకు చెప్పాడు అని బాధపడుతూ ఉన్నది. అంతలోనే వరుణ్ గొంతు అత్తయ్య అని తనను తానే నమ్మలేకుండా ఉంది. తన రూమ్లో నుంచి కిందకు వెళ్ళింది. అక్కడ అమ్మతో వరుణ్ మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజుల్లో వీడు ఏమీ మారలేదు, అలాగే నా కళ్ళకు ఇంకా అందంగా ఉన్నాడు అనుకుంటూ వరుణ్ణి చూస్తూ ఉంది. వరుణ్ అది చూసి, రా వర్ష, ఏంటి అలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత వచ్చాడు, మాట్లాడదాం అని లేదు. చూడత్తా, వర్ష అసలు ఇన్ని రోజులు నాతో సరిగ్గా మాట్లాడని కూడా లేదు. ఏదైనా అంటే హా అంటుంది అని చెప్తూ ఉంటాడు. వర్ష, అది ఏం లేదు వరుణ్, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే అని చెప్పి వర్ష అత్తమామల్ని పలకరించి పైకి వెడుతుంది. వరుణ్ వాళ్ళ అత్తతో నేను పైకి వెళతాను అంటాడు. దానికి ప్రభ, అంతగా అడగాల? ముందు మామూలు అల్లుడివి, ఇప్పుడు పర్మనెంట్ అల్లుడివి అని నవ్వుతూ వెళ్ళి వర్ణని బుజ్జగించు, ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయింది అని చెప్తుంది. సరే అత్త అని పైకి వెళ్ళిన వరుణ్ ఏడుస్తూ ఉన్న వర్షని చూస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఎలాగో పెళ్ళైపోతుంది, అప్పుడు ఏడుద్దులే అనగానే వర్ష కోపంతో, అసలేమనుకుంటున్నావురా? చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడుతున్నా, నీకు తెలియలేదురా. నా కళ్ళల్లో ఏడుపు, నీకు నా ప్రేమ కనపడలేదా? ఆ రోజు నువ్వు జాబుకు వెళ్ళే రోజు కూడా నీకు నా మనసులో మాట చెప్పాలి అని వచ్చా. అప్పుడు వేరే వాళ్ళని నన్ను పెళ్లి చేసుకో అన్నావు. నిన్ను మనసులో పెట్టుకుని వేరే వాడితో తాళి ఎలా కట్టించుకుంటాను అనుకున్నావురా అని ఏడుస్తూ కింద కూర్చుంది. వరుణ్ వర్షని చిన్నగా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఉసై పిచ్చిదానా, నువ్వంటే నాకు కూడా ప్రేమే అంటాడు. వర్ష అర్థం కాకుండా చూస్తూ ఉంటే, అసలు పెళ్ళి ఎవరితో అనుకున్నావు? నాతోనే. అలా అయినా చెప్తే చెప్తావు అనుకున్నా, కానీ ఇన్ని రోజులు పట్టింది నీకు చెప్పడానికి. నాకు కూడా నువ్వంటే ఇష్టం కాబట్టే
అత్త మామతో మాట్లాడమని అమ్మ నాన్నతో చెప్పించాను. ఇంకా సెటిల్డ్ అవ్వాలని ఈ 2 సంవత్సరాలు అని చెప్పగానే వర్ష నన్ను చాలా ఏడిపించావు తెలుసా అని హత్తుకుంది. ఇంకా ఏడ్చింది చాలు బంగారం, పద కిందకి, మా అత్తామామ మీ అత్తామామ టెన్షన్ పడుతూ ఉంటారు అని కిందకి వెళతారు. అలా కిందకి వచ్చిన వాళ్ళని చూసి 2 కుటుంబాలు సంతోషపడతాయి. ఒక శుభముహూర్తాన ఇరు బంధువుల సమక్షంలో పెద్దల ఆశీర్వచనాలు అందుకొని సంతోషంగా ఉన్నారు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.